హాయ్ అండి, వెల్కమ్ టు విన్నూస్ లైఫ్ స్టైల్ ఛానల్. ఎంతో టేస్టీగా చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం సాల్టు నిమ్మరసం వేసి చికెన్ని 2 సార్లు బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్లోకి పసుపు, కారం, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నిమ్మరసం వేసి చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టి పక్కనైతే పెట్టుకోవాలి. చికెన్ కర్రీ కోసం మందపాటి గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, చిన్న ముక్క చెక్క, 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి. వీటిని మధ్య మధ్యన కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ బాగా వేగనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టిన చికెన్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి చికెన్ని బాగా మగ్గించాలి. మధ్య మధ్యన మూత తీస్తూ కలుపుకుంటూ చికెన్ని చూస్తూ ఉండాలి. చికెన్ బాగా వేగిన తర్వాత ఇందులోకి సరిపడినంత ముందుగా వేసుకున్నాం కాబట్టి సరిపడినంత పసుపు, ఉప్పు, కారం, సాల్టు, చికెన్ మసాలా కూడా వేసేసి కొద్దిగా నీరుని కూడా యాడ్ చేసేసి చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని చికెన్ కర్రీ బాగా ఉడికినంత వరకు ఆయిల్ పైకి తేలినంత వరకు చూసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.